మేషరాశి వారి టైం మొదలైంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మేషరాశి వారికి పౌర్ణమిలోపు ఈ 3 చోట్ల నుండి కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే మేషరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే పౌర్ణమిలోపు ఏ 3 చోట్ల నుండి వారికి ఐశ్వర్యం లభిస్తుంది అనే విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోనికి వెళ్ళే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు కృతికా నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. రాశి చక్రంలో మేషరాశి మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల స్వభావాలు చూస్తే మేషరాశి పురుషులు అంకిత భావం, వృత్తి, నిబద్ధత, తమ శక్తి మేరకు పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ధైర్యంగా ఉండటమే కాకుండా కొంచెం తమ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రపంచాన్ని గెలిచేందుకు ఏం చేయాలో అంతా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. అనుకున్నది సాధించలేనప్పుడు కొంచెం ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. మేషరాశికి చెందిన ఆడవాళ్ల విషయానికి వస్తే వీరు ఎవరి మీద ఆధారపడకుండా జీవనం సాగించాలని అనుకుంటూ ఉంటారు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసము, ధైర్యము లాంటివి వీరి స్వభావంలో భాగాలు. ఇలా ఓపెన్గా తాము చెప్పాలనుకున్నది చెప్పేస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఇతరులకు సాయం చేసే విషయంలోనూ వెనుకడుగు వేయకుండా విశ్వాసపాత్రులుగా ఉంటారు. ఇదే సమయంలో దూకుడుగాను కూడా ఉంటారు. వారి అర్హతకు మించిన దాన్ని ఆశించరు. మేషరాశి స్త్రీ పురుషులిద్దరూ కూడా కలిసి పనిచేస్తూ ఉంటారు. ఇద్దరూ కలిసి కష్టపడి పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పని విషయంలో ఇద్దరు ఎంతో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరిస్తారు. ఉన్నత స్థాయి చేరేందుకు ఇద్దరూ పోటీ పడుతూ ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తూ కిందకు దిగజారరు. వీరిద్దరూ కలిసి పనిచేస్తే తక్కువ వ్యవధిలోనే ఎక్కువ పని చేస్తారు. ఒకే కార్యాలయంలో భాగస్వాములుగా పనిచేస్తూ ఉన్నట్లయితే ఆకలితో ఉన్న పులుల్లాగా పనిచేస్తూ ఉంటారు. ఈ రాశి వారిపై సూర్యుడు, మంగళ, శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశివారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడూ మనసులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. మేషరాశి వారు ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ. అలాగే అందరి నుంచి ఇదే భావాలను తిరిగి పొందుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం ఈ 3 చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది. అంటే వారి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 3 చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుకుంటారు. వ్యాపార రంగంలో అయితే కనుక మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే కనుక అందులో రాణించే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు, కొంతమందికి కాస్త టైం పట్టవచ్చు. కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతూ ఉన్నారు. వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి. ముందుగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి. అయితే కొంతమంది చేసే పొరపాటు ఏమిటి అంటే అనుభవంలోని వ్యాపారాన్ని మొదలు పెడుతూ ఉంటారు. అయితే దాని గురించి కొంతవరకైనా మీకు అవగాహన ఉండాలి. ఒకవేళ భాగస్వాములతో కలిసి చేయాలి అనుకుంటే కనుక మీకు కాకపోయినా మీ యొక్క భాగస్వామికైనా అంటే వ్యాపార భాగస్వామికైనా దాని గురించి కొంతవరకైనా సరే అవగాహన ఉండాలి. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జీరో నాలెడ్జ్తో కనుక మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దాని ద్వారా ఐశ్వర్యానికి బదులుగా దరిద్రాన్ని మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు గమనించాలి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు సాగండి. అప్పుడే మీరు మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలో ఐశ్వర్యం పొందుకోవడానికి ఒక మంచి మార్గం అని చెప్పుకోవాలి.
ఇక మరొక మార్గం ఏమిటి అంటే కనుక వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తి. ఈ రాశి వారికి వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తి ఈ సమయంలో దక్కుతుంది. వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు. వాటి ద్వారా ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా గొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే కనుక వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి. వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు, డబ్బులు ఖర్చు చేస్తారు, కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశి వారు దక్కించుకుంటారు. వాటి ద్వారా మీరు ధనాన్ని అధికంగా పొందుకుంటారు. అంటే మీరు ఐశ్వర్యం పొందుకోవడానికి వంశపారంపర్యంగా మీకు వచ్చేటటువంటి ఆస్తి కూడా ఒక మార్గం అని చెప్పుకోవాలి. ఈ విధంగా కూడా మీరు ధనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక మరొక మార్గం ఏమిటి అంటే గనుక ఉద్యోగ జీవితం. చిన్నదైనా లేదా పెద్దదైనా ఉద్యోగాలు చేస్తున్నవారు బాగా కష్టపడితే ధనవంతులు అవుతారు. అంటే చాలామంది చేసే పని ఏమిటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు. ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారు అంటే ఉదాహరణకు ఒక 40 లేదా 50 సంవత్సరాలు మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మంచి నాలెడ్జ్ ఉంది, బయటికి వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు. మరికొంతమంది ఇది సరిపోతుందిలే అని సర్దుకుపోవటం, ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు. కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి. అలాగని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళండి. ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలి అనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే జీవితంలో ఏదో ఒకటి సాధించగలుగుతాం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన యొక్క జీవితంలో ఏది కూడా మనం సాధించలేము. అంటే మనం ప్రతిదానికి సర్దుకుపోవటం అలవాటు చేసుకుంటే మాత్రం ఏదీ సాధించలేము. మీరు పురోగతి కావాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి. మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు. కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. అంటే భగవంతుడు అవకాశాలు మాత్రమే మన ముందుకు తీసుకుని వస్తాడు. వాటిని సద్వినియోగం చేసుకోవటమా దుర్వినియోగం చేసుకోవటమా అనేది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసేవిగా ఉండవు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించాలి. ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ రాశివారికి ఉన్నాయి. కానీ మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి. మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోనే ఉంటారు. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వచ్చిన అవకాశాన్ని వదలకుండా వినియోగించుకోండి. ఈ రాశివారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధిని చూడాలని అనుకుంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి. లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. అయితే ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అధికంగా శ్రమిస్తారు. అనేకమైన బాధ్యతలు నెరవేర్చిన తర్వాత మాత్రమే మంచి స్థితిలోనికి చేరుకుంటారు. అంటే మీరు అతి సులువుగా అత్యున్నత శిఖరాలను అధిరోహించలేరు. మంచి స్థితిలోనికి చేరుకోవడానికి మధ్యలో చాలా రకాల శ్రమలు అనుభవించవలసి ఉంటుంది. బాల్యంలో కూడా కష్టాలు ఎక్కువ వస్తాయి. యవ్వనంలో కూడా స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కుటుంబ పరిస్థితులు ఇబ్బందిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావం మేషరాశి వ్యక్తులకు చిన్న వయసులోనే అర్థమవుతుంది. స్నేహితులను కూడా వెనుకంజ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు. బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు కూడా అధికంగానే ఉంటారు. అనేక కారణాల వల్ల ఈ పరిస్థితులు వస్తాయి. మేషరాశి వారికి స్త్రీల వల్ల ఇబ్బందులు కూడా ఉంటాయి. మరో 48 గంటల్లో మీ యొక్క లైఫ్లో ఒక స్త్రీ కారణంగా కొన్ని భారీ మార్పులను మీ జీవితంలో చూడబోతూ ఉన్నారు. మీ జీవితంలో ఊహించని పరిణామాలు అంటే కొన్ని
భారీ మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. దానికి కారణం పరస్త్రీ అని చెప్పుకోవచ్చు. అయితే మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగున ఉన్నటువంటి ఒక స్త్రీ వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పురుషులైనా స్త్రీలైనా మీరు చేయని తప్పు మీ పైన ఆ స్త్రీ ద్వారా మోపబడే అవకాశాలు ఉన్నాయి. వారి వల్ల ఒక ప్రతికూలం అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా పరాయి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల లైఫ్లో కుటుంబ సభ్యులతో భేదాలు రావచ్చు. కుటుంబ జీవితం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. వారి మాట విని మీ కుటుంబ సభ్యులతో గొడవకు దిగుతారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరం. కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటాము. మనతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు. వారి యొక్క మాటలతో మనల్ని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకునేలాగా చేస్తారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఉన్నారు. వారి మాట విని మీరు కుటుంబ సభ్యులతో గొడవకు దిగే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ జీవితం అంతా కూడా చిన్న భిన్నం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. మేషరాశి జాతకులు అతి త్వరలో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే సూచన కనిపిస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో ఉన్నవారు కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా లేకపోతే మీ యొక్క పై అధికారుల ద్వారా మీరు కొంత మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారి యొక్క జీవితంలో స్త్రీల వల్ల భారీ మార్పులు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులతో గొడవలు జరిగినప్పటికీ కూడా మీరు ఒక పని చేయటం ద్వారా మీ సమస్యను అధిగమించగలుగుతారు. ముఖ్యంగా మీరు ఒక చిన్న పరిహారం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో మళ్ళీ మీకు బంధాలు స్థిరపడే అవకాశాలు ఉంటాయి. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే మంగళవారం రోజు కానీ లేకపోతే గురువారం రోజు కానీ ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో మీరు పిడికెడు బియ్యాన్ని వేసి దాంట్లో నల్లటి ఆవాలను కూడా వేసి కాస్తంత పసుపు కాస్తంత కుంకుమ దానిపై చల్లండి. దాన్ని మూటలాగా కట్టేసి మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి. ఈ పరిహారం రాత్రి పడుకునే సమయంలో చేసుకోవాలి. మీ ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపుగా దీన్ని వేలాడి తీసి తర్వాత లేవగానే ఉదయం ఈ మూటను తీసుకొని వెళ్ళి ఖాళీ ప్రదేశంలో కానీ ప్రవహించే నీటిలో కానీ పడవేయండి. ఈ విధంగా చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఈ యొక్క పదార్థాలన్నీ కూడా నెగిటివ్ని లాగేసుకునే శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. మీ దగ్గర లేదా మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే ఇతరుల మాట వినటం, అలాగే మన ఇంట్లో వారితో గొడవలు జరగటము, ఇటువంటి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మన యొక్క ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి. అలాగే మన యొక్క జీవితంలోనికి వచ్చే వారు కూడా మనకు చెడు నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు మాత్రమే కాదండి, ఇటువంటి సమస్యలు కూడా నెగిటివ్ ఎనర్జీ కారణంగా వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోవటం ద్వారా మీరు దాన్ని అధిగమించగలుగుతారు. అలాగే ముఖ్యంగా స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త. కొంతమంది గుడ్డిగా అందరినీ నమ్మేసి అన్ని పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటారు. మీరు ఒక వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఎవరితో అయినా సరే ఎదుటి వ్యక్తితో మీరు షేర్ చేస్తున్నారు అంటే వారిపై పూర్తి భరోసా అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే షేర్ చేయాలి. లేకపోతే ఇటువంటి ప్రమాదాలు మీ యొక్క జీవితంలో ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా మేషరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో నిత్యము ఆరాధిస్తూ ఉండాలి. అలాగే ప్రతిరోజు నిత్య దీపారాధన చేయటం అలవాటుగా చేసుకోండి. అలాగే ప్రతి శుక్రవారం రోజు తులసి దగ్గర దీపం వెలిగించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. శివునికి అభిషేకం చేయండి. సత్ఫలితాలు పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు అవసరాలు ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి. పేదలకు గొడుగులు, పాదరక్షలు, వస్త్రాలు దానం చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే గోవు సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. ఈ విధంగా చిన్న పనులు పరిహారాలు చేయటం ద్వారా మీ యొక్క జీవితం ఆనందంగా సాగిపోతుంది. మీ జీవితంలో సకల శుభాలను కలిగిస్తుంది. మరి మేషరాశి వారికి చెందిన వారు ఈ పరిహారాలను తప్పకుండా పాటించి శుభ ఫలితాలను పొందండి.